ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఏదో జరిగితే అది కావాలి, అవునా? ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి. గుడ్డా రాజశేఖర రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టినాడు. గుడ్డా రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుండా కొట్టినాడు. వీడు నాకు పెగ్గు కలుపుతున్నాడా? ఏమయ్యా, ఈ చక్రపాణి రెడ్డి ఆ అంబటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగ్గు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో ఉంది. ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది? నేను గెస్ట్ హౌస్ నుంచి వచ్చినట్టు వీళ్ళిద్దరు ఒకవేళ పెగ్గు కలపాలి, ఒకవేళ సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మంది ఆయన ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకుని పెళ్లి ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఒకటి రాస్తే ఊరుకుంటాను. వీళ్ళ తాటాకు తప్పలకు మనమే భయపడం లేదు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది, జనసేన ఇన్ఛార్జి కదా, అంటే వాళ్ళ ప్లాన్ పాపం ఏమని పెట్టలే, బీజేపీ ఇన్ఛార్జి, అవునా? ఈమెను కూడా పెట్టింటే ఇంకా సరిపోయింది అనుకుంటున్నారేమో. వెనక బండ్ల కూర్చోయింది, మర్చిపోయినారని చెప్పలేమ్మా పుణ్యటను. ఈ దరిద్రపు నాయన ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ ఎప్పుడు ముందు తాగుతున్నానంగా, నేను శ్రీశైలమే చేరలే, దారిలోనే ఉన్నాగా. దోర్లాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా, నేను 9 గంటలకు గేటు కూస్తాను, అవునా? టయానికే దాటినా, అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన. ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది, నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది, రారా సాగం వాడు కొట్టాడు ఇల్లు తిరుగుతుంది. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాళ్ళని కొడతాయి. నేను ఈరోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవను. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీడో కనుక్కోవాలి. అయినా గెస్ట్ హౌస్లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట. దిగి ఎత్తిన ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వస్తుంటే ఒక పక్క అంబటరావు చూడడానికి వెళ్తున్నాడు. అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాత్రంత ఏమి కాదు మనకు. పార్టీలు కూడా 2 పార్టీలు క్షుణ్ణంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం లేవు. ఈ అన్నగారు ఈడ విలేకరులు నిలబడినారా? ఎంతమంది ఉంటారా? వీడు ఎంతమంది ఉంటారు? ఆయన కూర్చున్నాడు. పోయిన ప్రభుత్వంలో చక్రపాణి సున్నిపేటలో ఒక విలేకరిని రోడ్డు మీద కొట్టించినాడు. అప్పుడు చూపించుకోలేదా మీరు? రోడ్డు మీద సంతే చూపించుకోలేదే? ఎడవారా మీరు? వీళ్ళ విలేకరిని రోడ్డు మీద స్పందించినాడు. పాపం ఆయన ప్రజాస్వామ్యం చేశాడు. 5 మంటలు చేయించాడు. నేను మా నియోజకవర్గంలో ఇప్పుడు మనం అధికారంలోకి వస్తున్నాయి. ఈ చక్రపాణి తిక్కకుతలు చూస్తాడు. ఎన్ని మంటల్లో 5 మందిని పంపించినట్టు నేను
అదే పని, నాకు వేరే పని లేదు. మనుషులు చంపించడమే పని నాకు. ఇక్కడ కూతుళ్ళ ఏదో 4 మైకులు వాళ్ళు పెట్టినారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా. నువ్వేమన్నా మర్చిపోయినా, నువ్వేమన్నా పొరపాటు పడాకు. మాట్లాడితే నువ్వు నా బొత్తు వీకలేవు, నన్ను ఏం చేసుకోలేవు. బిడ్డ ఉండు, వెయిట్ చెయ్యి. వస్తూనే ఉంటుంది. ఏమంత ఉగులాట పడాకు. విషయాలు కనుక్కోకుండా నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరి మీద కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తా. ఖచ్చితంగా పరువు నష్టం కావా. ఎవరైతే అన్నట్టు ఉన్నారో, చంద్రబాబు రెడ్డి ఉన్నారో, నేను తాగితే నాకు టెస్ట్ చేయొచ్చు కదా. నాకు ఏమి వీళ్ళిద్దరా టెస్ట్ చేయించుకుందిరా, నేను నిజాయితీ నిరూపించుకుందిరా, నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా, నిజాయితీ చూపించుకున్నా. ఫిక్స్ వస్తే కదా ఆసుపత్రికి, వాడే టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినా లేదు. వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు. ఈడ తిక్క కూతురు తిక్క రాయాలి. తిక్క మాటలు మాడితే ప్రజలు ఊరుకుంటారు అనుకున్నాను.